శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. తల్లి గర్భమందు నన్ను ఎరిగియుంటివి, తల్లిలా ఆదరించి ఆదుకొందివి. తల్లి గర్భమందు నన్ను ఎరిగియుంటివి, తల్లిలా ఆదరించి ఆదుకొంటివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. అనాథనైన నన్ను వెదకి వచ్చితివి, ప్రేమ చూపి కౌగలించి కాచుకొంటివి. అనాథనైన నన్ను వెదకి వచ్చితివి, ప్రేమ చూపి కౌగలించి కాచుకొంటివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. అస్థిరమైన లోకంలో తిరిగి తినయ్యా, సాటి లేని యేసయ్యా చేర్చుకొంటివి. అస్థిరమైన లోకంలో తిరిగి తినయ్యా, సాటి లేని యేసయ్యా చేర్చుకొంటివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా.
నడుచుచున్న మార్గమంతయో చింపగా కన్నీళ్లతో స్తుతించి స్తోత్రింతునయా. నడుచుచున్న మార్గమంతయో చింపగా కన్నీళ్లతో స్తుతించి స్తోత్రింతునయా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ఒక్క నిమిషం మన వాక్యాన్ని మళ్ళా కూర్చోవచ్చు. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. థ్యాంక్ యూ. 47వ దావీదు కీర్తన. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధనులతో దేవుని గూర్చిన ఆర్భాటం చేయుడి. ఆయన జనములను మనకు లోపర్చును, మన పాదముల కింద ప్రజలను అణగద్రొక్కును. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ఆఖరి వచనం, రాజయ్యున్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆశ్రయం. జనముల ప్రధానులు అబ్రహాం దేవునికి మొక్కి జనులు కూడి ఉన్నారు. చివరి వచనం చదువుకుందామండి. భూనివాసులు ధరించుకుని కేడమును దేవునివి, ఆయన మహోన్నతుడు. ఆయన దేవుని పరిశుద్ధ వాక్యం దీవించింది. గడిచిన వారం నుంచి ఈ రోజు వరకు దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలు, మన కుటుంబాల్లో చేసిన కార్యాలు, ఈ రోజు వరకు దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను, దేవుడు చేసిన మేలును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన మేలును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆవరణంలోనికి ప్రవేశించుడైన వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రంలయా, 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 స్తోత్రంలయా. పరిశుద్ధడానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రేమగల మా తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజానికి వందనాలు తండ్రి ప్రభా. ప్రేమగల మా దేవా, కరుణగల మా దేవానికి స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజానికి వందనాలు తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, దేవానికి వందనాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు స్వామి, యేసు స్వామి నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తుతిద్దాం మన హృదయపూర్వకంగా గడిచిన వారములన్నీ కూడా ప్రతి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. స్తుతిద్దాం, అందరం కూడా స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Father God. Hallelujah, hallelujah. Thank you, Father God, Master. Thank you. శాశ్వతమైనది
నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది, నీదు ప్రేమ శాశ్వతమైనది, నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది, నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొల్లినా నాయద నీదు ప్రేమ నిత్యము నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొల్లినా నాయద నీదు ప్రేమ నిత్యము నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడలా. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడలా. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును. ఆమేన్. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. హల్లెలూయా. పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడలా. హల్లెలూయా. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడలా. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడలా. మనస్ఫూర్తితో నూతన పరచుము దేవా. క్రియేట్ అ ప్యూర్ హార్ట్ ఇన్ మీ లార్డ్. రిపీట్. నా ఎడలా. నూతన పరచుము దేవా. క్రియేట్ అ ప్యూర్ హార్ట్ ఇన్ మీ లార్డ్ so that I can worship you all the time, Lord Father God. నా ఎడలా నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడలా. Father, create a pure heart, a new pure heart. Create me, Lord Father. Create in me, Lord Father God. దేవా మాలోనైనా తండ్రి పవిత్రమైన హృదయాన్ని రూపాంతరమును దయచేయమని అడుగుచున్నామయ్యా. So that I can worship you, Lord Father God. కాబట్టి నేను నీకు ఆరాధన చెల్లించగలనయ్యా. With truth, Lord Father God. సత్యముతో ప్రభువా. With holiness, Lord Father God. పరిశుద్ధతతో ప్రభువా. With faith, Lord Father God. విశ్వాసముతో ప్రభువా. With trust in you, Lord Father God. నీపైన నమ్మకముతో With ప్రభువా. my last hope in you to worship your name, Lord Father నా God. యొక్క చివరి ఆశతోనైనా తండ్రి ప్రభు నీకు You are the God ఎటువంటి దేవుడు అంటే who has turned the water into wine. What a powerful God, right? Amen. నీటిని ద్రాక్షరసంగా మార్చినది ఎంత గొప్ప శక్తివంతమైన He దేవుడు is the అంటే. God ఆయన ఎటువంటి దేవుడు who అంటే has turned the bitter into sweet. ఆయన మారాని మధురముగా మార్చిన Such a దేవుడు. powerful God we are all ఈ serving. రోజు అటువంటి శక్తివంతమైన దేవుని My God is so big. నా దేవుడు ఎంతో గొప్ప My God is so powerful.
powerful. నా దేవుడు ఎంతో శక్తివంతుడు. My God is so great. నా దేవుడు ఎంతో గొప్పవాడు. My God is always good and faithful to me and to you, all of you. Amen. ఈ రోజు దేవుడు నీకు నాకు మనందరికి మనకి ఎంత నమ్మకముగా ఉన్నారు ఆయన. Thank you, Jesus. యేసయ్యా నీకే వందనాలు. Hallelujah. Hallelujah. We are serving a great God, my dear church. నా యొక్క సంఘం మనం గొప్ప దేవునికి మనం We are సేవిస్తున్నాం. serving to the God who is more powerful than anything else. అన్నిటికన్నా ఎంతో శక్తివంతమైన దేవుని We are serving to the God who is alive in the midst of మన us. మధ్యలో సజీవంగా ఉన్న దేవుని మనం We are serving the God who has created us. మనల్ని సృష్టించిన ఆ దేవుని మనం సృజిస్తున్నాం. We are serving the one who has called me and you, my dear ఈ church. రోజు మిమ్మల్ని నన్ను పిలిచిన దేవుని మనం సేవిస్తున్నాం నా యొక్క సంఘం. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్ష రసము చే. Such a powerful God, right? కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్ష రసము One more time. Canaan viva. What a powerful God. That water into wine. The bitter into sweet. ఎంత గొప్ప దేవుడు నాయన తండ్రి ప్రభు. రసము చేసి. One more time. కానాన్ వివాహములో అద్భుతముగా నీటి నిద్ర రసము చేసి కనలేని అందులకు చూపు నొసగి చెవిటి మూగ గల బాగుపరచితివి. సాధ్యమేది లేనే లేదు ఇలలో. ఆశయాకరుడా గొప్ప దేవుడెవరు నీక సాధ్యమే లేనే లేదు ఇలలో. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా. సర్వలోకనాథ సకలం నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సన్నుతింతును అనునిత్యము. సన్నుతింతును. వన్ మోర్ టైం. సన్నుతింతును అనునిత్యము. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా. సర్వలోకనాథ సకలం నీవేగా. సన్నుతింతును అనునిత్యము. చేయులో సన్నుతింతును అనునిత్యము. సన్నుతింతును అనునిత్యము. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం
miracle, God. నీకు సాధ్యమే లేదేమీ లేదు ఇలలో. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథా సకలం నీవేగా. సర్వలోకనాథా సకలం నీవేగా. సన్నుతింతురు అను నిత్యము. Throughout my life సన్నుతింతురు అను నిత్యము. సన్నుతింతురు అను నిత్యము. సన్నుతింతురు అను నిత్యము. సన్నుతింతు wholehearted with pure heart. పూర్ణ హృదయంతో చెప్తామండి. సన్నుతింతును అను నిత్యము. Yes, oh Father God, అవును తండ్రి ప్రభువా, you are my everything. You are our everything, oh hallelujah. దేవా నీవే మా అందరికి సర్వమై ఉన్నావు ప్రభువా. Oh Lord, the God who has turned the water into wine. ఎంత గొప్ప దేవుడవయ్యా, నీటిని ద్రాక్షారసంగా The one who has turned the bitter into sweet. దేవా మారాని మధురంగా చేసిన The one who has converted all my sorrows into a joy. దేవా నా చింతననైనా తండ్రి ప్రభువా సంతోషంగా మార్చిన And to the same God we are all serving in this morning time. ఉదయకాల సమయంలో అదే దేవుని మనందరం What a powerful, what a resurrection power of life in Christ. We are all living. Hallelujah. రోజు మనందరం క్రీస్తులో ఉన్నటువంటి శక్తివంతమైన పునరుత్థాన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. Thank you, Jesus, for this morning time to praise and worship your name, Lord. దేవా ఉదయకాల సమయంలోనైనా తండ్రి నీకు స్తుతి మరియు ఆరాధన చెల్లించిన We thank you, Father God. నీకే వందనాలు. We bless your name, Lord. నీ నామం ఆశీర్వదింపబడును. We glorify your name, Lord. దేవా నీ నామాన్ని మహిమపరుస్తున్నాము. Oh Lord, rest of the session we ask your presence to hover and touch each and every soul, oh Father God. దేవా ఈ జరగబోతున్న వాక్య సమయంలో మీరు ఉండండి, ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో తాకమని Touch each and every one through the word of God, Father. వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని తాకమని Speak and answer to everyone the questions that they have, Lord Father God. దేవా ఎవరైతే ప్రశ్నలు కలిగి ఉన్నారో వారితో మాట్లాడి వారికి జవాబుని దయచేయమని అడుగుచున్నాము. Thank you, Jesus. నీకే వందనాలు యేసయ్యా. What a great God. ఎంత గొప్ప దేవుడు. What a good God. ఎంత మంచి దేవుడు. What a faithful God. ఎంత నమ్మదగిన What a దేవుడు. righteous God. నీతివంతమైన The El దేవుడు. Shaddai, El Shaddai, the Elohim, the El Roi, the Adonai, the Creator, the Messiah, the Emmanuel, the first and the beginner and the finisher of our lives, the Alpha and the Omega God. నా యొక్క జీవితానికి ఆది అంతమైన అల్ఫా ఒమేగా అయిన దేవునికి Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసయ్యానికి వందనాలు. Thank you, Father God. తండ్రి అయిన దేవానికి La Rashara, హల్బారందోరి Hosha Kalara, ప్రతి ఒక్కరము కూడా అండి Hidiki Arala. భాషల్లో మన దేవుని What a holy God. పరిశుద్ధమైన Holy, 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 you are the Lord Father God, పరిశుద్ధుడు 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 పరిశుద్ధమైన the దేవుడు. Lion of Judah. యూదా గోత్రపు సింహముగా Hallelujah. హల్లెలూయా. The Lion of Judah. యూదా గోత్రపు సింహం. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసయ్యానికి వందనాలు. Thank you, Father God. తండ్రి అయిన దేవానికి Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునికి Thank you for your వందనాలు. presence. నీ సన్నిధి బట్టి నీ కృతజ్ఞతలు. Everything, Lord Father, it's because of you. We are something today. It's because of you only, Lord Father God. దేవా ఈ రోజు ఇలా ఈ గుర్తింపుని మేము కలిగి ఉన్నామంటే నేను తండ్రి అది కేవలం నీ వల్ల మాత్రమే ప్రభువా. Help us to listen from you all the time, Lord. దేవా ఎల్లప్పుడూ నీ నుంచి విని నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. నీటిపైన నడచిన నీ అద్భుత మాటముల్ చూచుచు నే నడచెదా అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచునే నడచెదా అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధనా యేసు నీకే, ఆరాధనా యేసు
నీకే. ఆరాధన మనం చెల్లిద్దాము. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. టు యు ఎవ్రీ ఆరాధన, ఆరాధన యేసు నీకే. You deserve all our praises. ఆరాధన యేసు నీకే. హల్లెలూయా. ఆరాధన యేసు నీకే యేషువా. ఆరాధన యేసు నీకే జీసస్. ఆరాధన యేసు నీకే. Everyone lift up your hands please. చేతులు పైకెత్తి ఆరాధన యేసు నీకే. To you Lord this morning time. సమయంలో ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. I'm going to follow. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీకే. డే నైట్ ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీకే. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, ఆరాధన యేసు మా హృదయపూర్వకమైన ఆరాధన, మా హృదయపూర్వకమైన కృతజ్ఞత అర్పణ నీకే. ప్రభా నీకు వందనములయ్యా. ఆరాధన తండ్రి నీకు వందనములు, స్తోత్రములు నాన్న. నీకే. నీకే మా ఆరాధన, నీకే మా ఆరాధన, ఆరాధన నీకే మా ఆరాధన స్వామి. హల్లెలూయా, 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 యేసు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో దేవదూతలు 24 పెద్దలు, ఆ 4 జీవులు వారు 6 రెక్కలు కలిగి ఆ సింహాసనం సముఖమందు ఎగురుతూ 2 రెక్కలతో వారి యొక్క కళ్ళు వాళ్ళ ముఖమును కప్పుకొని, మరొక 2 రెక్కలతో వాళ్ళు పాదములు దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో వారి పాదములు కనబడకుండా మరి 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆగకుండా కోటాను కోట దేవదూతలు కొన్ని వందల వాయిద్యాలతో దేవుని ఆరాధన చేస్తున్నారు. ఆయనకి కొదువే కాదు ఆరాధన, ఆయన ఆశించేది ఈరోజు ఈ భూమి మీద నుంచి మన ఆరాధన ఆయన చూస్తున్నాడు.
వాటన్నిటి మధ్యలో అదిగో నా కుమారుడు, అదిగో నా కుమార్తె, వారి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో తనకున్నవన్నీ మర్చి యేసు వైపే చూస్తూ, సింహాసనం వైపే చూస్తూ, ఆయన పాదాల వైపు చూస్తూ మనసారా వారు ఆరాధిస్తున్నారు, ఆత్మానుసారముగా ఆరాధిస్తున్నారని దేవుడు తన కనుదృష్టిని ఈ లోకం వైపు చూస్తున్నాడు. ఆయన యేసయ్యా నీకు స్తోత్రములయ్యా, నిన్ను ఆరాధించగలిగే భాగ్యము, నీ సన్నిధిలో స్తుతించగలిగే భాగ్యము. యేసయ్యా మా ఆరాధన గైకొన్న తండ్రి నీకే స్తోత్రములయ్యా. ఏ పాటు వారమయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎన్నిక లేని వారు ఎన్నిక కలిగిన వారుగా చేసుకున్నావయ్యా. అర్హత లేని వారు నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెని అర్హత కలిగించవు. నీకు స్తోత్రాలయ్యా. దేవా నీకు వందనాలు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన నెలలోకి మేము వచ్చి ఉన్నామయ్యా. ఆల్రెడీ ఒక 1 month కంప్లీట్ అయిపోయింది. 2nd monthలో మేము ఉన్నాము తండ్రి. దవా నీ ఘనమైన కార్యములు బట్టి దవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ సమయంలో తండ్రి ప్రభా, ఈ సన్నిధిలో వాక్యం చూడగా తండ్రి ప్రభా, దవాడి వాక్యం చేత ఎప్పటి వరకు ఆరాధనతో, స్తుతులతో దున్నబడిన మా హృదయంలో శ్రేష్టమైన నీ యొక్క వాక్కును మేము వేసుకున్నట్టుకు దవా సహాయం చేయండి, బలపరచండి. అలాగే వెతుబడుతున్న సాక్ష్యముల నిమిత్తము నీ నామానికే మహిమ. ఏ మనుషుడికి కానీ ఎవ్వరికి కూడా కాదయ్యా, నాకు కాదు, మాకు కాదు, నీ నామానికే మహిమ ఘనత కలుగులాగినది మీరు కృప చూపమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. ఇక్కడున్న సహోదరి గారి పేరు దేవి గారు. ఈమె దేవుని మందిరానికి వస్తూ ఎంతగానో బలపడుతూ విశ్వాసంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒకరోజు అనుకోకుండా తమ యొక్క భర్తకి కడుపులో విపరీతమైన నొప్పి కారణంగా వారు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అనేకమైన టెస్టులు చేయడం జరిగింది. అనేకమైన స్కానింగ్స్ కావచ్చు, ఎంతగానో వారు ప్రయాసపడుతూ వచ్చారు, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ వచ్చారు. ఒకటి కాకపోతే మరొకటి హాస్పిటల్కి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడా కూడా ఏ టెస్ట్లో కూడా ఏమాత్రం ఏది కూడా అంతు చిక్కకుండా ఉంది. కానీ సమస్య మాత్రం అలాగే ఉంటూ వచ్చింది. సో వారు దేవుని వైపు చూస్తూ వచ్చారు. ఒకరోజు సేవకులు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది, అక్కడ ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు అద్భుత రీతిగా స్వస్థత ఇవ్వడం జరిగింది. వారు వెంటనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం కూడా దేవుడు కృప చూపించారు. అలాగే కొన్ని సూచనల మేరకు వారు జీజీహెచ్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన టెస్ట్లో అక్కడ వారికి సమస్య ఏంటనేది బయలుపడడం జరిగింది. అక్కడ ఏదైతే సమస్య చెప్పారో దానికి అక్కడ పరిష్కారం చూసుకొని ఈరోజు ఆయన ఆరోగ్యంగా సజీవంగా ఉన్నారు అంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. దేవుడి ఈ కుటుంబానికి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభు ప్రతి విషయాన్ని కూడా బైబిల్ గ్రంథంలో ఆయన పొందుపరిచున్నాడు. ఆయన తెలియచేసిన ప్రతి వాక్యము కూడా మనం వింటూ ఆ వాక్యాన్ని మనం ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ మన ఆలోచన కలిగి, ప్రభా ఇదిగో ఈ వాక్యము మన జీవితంలో నెరవేర్పులోనికి ఉందా లేదా అనేది మనం ఎవరికి వారుగా ప్రశ్న వేసుకోవాలి. అలా ప్రశ్న వేసుకుంటూ దేవుడి వాక్యాన్ని మనం చదవాలి. ప్రశ్న వేసుకుంటూ మనం వాక్యం మనం వినాలి. ప్రశ్న వేసుకుంటూ మనం ప్రార్థనలోకి వెళ్ళాలి. ప్రభా నీ వాక్యం ప్రకారంగా, నీ చిత్త ప్రకారంగా మేము జీవన విధానంలో మేము ఉన్నామా లేదా అనే ప్రశ్న మనం ఎప్పటికప్పుడు వేసుకుంటూ మనం ఉండాలి. దానికి జవాబు మనమే రాసుకోవాలి. ఎందుకని మన స్టోరీ మనకే తెలుసు. మనం ఎంతవరకు మనం చేస్తున్నామో చేయట్లేదు అనేది మన స్టోరీ మనకే తెలుసు. కాబట్టి మన స్టోరీ మనమే రాసుకోవాలి. ఈరోజు అది ఈ వారము ప్రభు కొరకు ఎంతవరకు మేము సిద్ధపడి ఉన్నాము, ఎంతవరకు మేము సిద్ధపాటులో లేమనేది మనం తెలుస్తుంది. దాన్ని బట్టి ప్రభు మనల్ని ఏమి సిలువ వేసాడు, కానీ మనం నేర్చుకోవాలనే ఆశ తపన మనం కలిగి ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం ఏదైతే మనం విత్తుచున్నామో ప్రతి విత్తనానికి కూడా మన కోత అనేది ఉంది అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. భూమి ఈ కోత ఎక్కడుంటుంది? మన పొలమే. అది
మన పొలంలో మనం విత్తనాలు వాటి ఫలింప చేసేది ప్రభు. సో మనం వేటిని విత్తుతున్నామో అవే ఫలాలు వస్తుంటే చివరికి వాటిని మనమే కోసుకోవాలి, అవి మనమే ఉపయోగించుకోవాలి. కాబట్టి మన భూమిలో మనము శ్రేష్టమైన క్రియలు మనం నాటుతూ ఉన్నప్పుడు అటువంటి శ్రేష్టమైన ఫలాలు మనము చూస్తూ ఉంటాం. రైట్, దేవుని యొక్క వాక్యంలోంచి ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27. ఎస్. మేలు చేయట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చెయ్యకుండా వెనుతీయకుము. ఒకసారి అందరూ చదువుదామా? రెడీ, 1 2 3. మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చెయ్యకుండా వెనుతీయకుము. హల్లెలూయా. ఈ వాక్యం మనకి చాలా క్లియర్గా ఉంది. మేలు చేయుట నాకు చేతనైనప్పుడు, ఇక్కడ అయిపోయింది కదా, నీకు చేతనవుతున్నప్పుడు అది పొందదగిన వారికి చేయకుండా వెనక్కి నువ్వు తీయకూడదు అని బైబిల్ చెప్తుంది. ఈరోజు ఈ వాక్యం మనం వింటున్నప్పుడు మేలు చేయుట అంటే అర్థం ఏంటి? డబ్బులమ్మని కాదు. అవకాశం ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులు కూడా ఒకవేళ వచ్చినప్పుడు మనం చేద్దాం. మేలు, ఇతరులకు మేలుకరముగా, ఇతరులకు దీవెనకరముగా. ఒక స్టూడెంట్, తనకు ఒక విశ్వాసి, తనకు తన చుట్టూ ఉన్న వారికి తన జీవితం మేలుకరముగా ఉందా, దీవెనకరముగా ఉందా? తనను బట్టి వారు మేలు పొందుతున్నారా, కీడు పొందుతున్నారా? సంతోషముగా ఉందా, దుఃఖకరంగా ఉందా, చిరాగ్గా ఉందా, అవమానకరంగా ఉందా? వీడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి అవమానకరంగా ఉందా? మేలు చేయవారి ప్రభు చెప్తున్నాడు, మేలు చేయడం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక్కి తీయకుము. ఒక మాట, ఒక సహాయము, ఒక మాట సహాయము, ఒక ఆలోచన వారి జీవితాల్లో ఎంతో మేలుకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు అన్ని విషయాల్లో కూడా. మనకి ఎంతైతే మనకుంది చూడండి, మనిషి అవసరాలకి హద్దులు ఉండవు. నేను ఇంతకుముందో చెప్పాను, హైదరాబాద్లో ఒక ఫ్యామిలీ ఇంచుమించు నెలకి 1,50,000 1,80,000 నెలకి వస్తుంది. వాళ్ళకి పాపం సరిపోవట్లేదు. వాళ్ళకి 10 మంది లేరండి, ముగ్గురు, ఒక చిన్న పాప, భార్య భర్తలు. పాపం వీళ్ళు ముగ్గురికి కూడా ఆ 1,50,000 1,80,000 రూపాయలు పాపం సరిపోవట్లేదు వాళ్ళకి. ఒక గది నిండా ఉంటాయి అన్నమాట. సామాన్యమైన మన గదిలోకి ఆ పాపకు కొన్న బొమ్మలు, సీలు కూడా ఎప్పిన బొమ్మలు ఆ గది నిండా ఉంటాయి. సీలు కూడా ఎప్పిన డ్రెస్సులు ఎన్నో ఉంటాయి. అది వారికి వీరికి ఇస్తారో మరి ఏం చేస్తారో మనకు తెలియదు. సీలు కూడా ఎప్పని కొన్ని ప్రోడక్ట్లు. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఈ మాట చెప్తున్నాడు దేవుడు, నాకు కూడా తగులుతుందేమో. ఏమవుతుంది? ఆ పాప వాళ్ళకు ఒక మంచి విగ్రహంగా కనబడింది అనమాట. సరిపోవట్లేదు పాపం. వాళ్ళ ఇంట్లో ఒక పనావిడ ఉంటారు ఆ పాపను చూసుకోవడానికి. ఆ పాపను చూసుకోవాలా, ఇంట్లో పని చూసుకోవడానికి ఒక పనావిడ కూడా ఉంటూ ఉంటారు. అమ్మగారు ఏం పని చేస్తారు? అమ్మగారు ఏం పని చేయరు, అమ్మగారు ఇంట్లోనే ఉంటారు. సో ఇల్లు పని చేయడానికో లేదా పాప పని చేయడానికో ఆ 1,80,000 రూపాయలు 1,50,000 రూపాయలు సరిపోవట్లేదు పాపం వాళ్ళకి. పాపం చాలా లేములో ఉన్నారు. ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం మనం. చాలా కొదువులో ఉన్నారు, ఇంకా అవసరాలు తీరట్లేదు పాపం. వాళ్ళ చుట్టూ ఉన్న వారికి భోగాలు, వాళ్ళ చుట్టూ ఉన్నవారు అనుకుంటున్నారు, వాళ్ళ బంధువులు అనుకుంటున్నారు, భోగాలు, ధనము. ఇంకా ఆ పాపకి అన్నదంటే ఇంకా ఏదైనా సరే జరగాల్సింది, ఏదైనా సరే రావాల్సింది, ఏదైనా సరే అవ్వాల్సిందే. దేవుడు బిడ్డలు ఇచ్చింది దేవుడి కొరకు పెంచమని కానీ సోమరులుగా చేయమని కాదు. బట్ ఆ విధానం మరి అది ఎప్పటికీ ఎలా దారితీస్తుందో మనకు తెలియదు. మేలు చేయట నీకు చేతనైనప్పుడు అది పొందదగిన వారి నుంచి వెనక్కి తీయకూడదు. మనకి ఎంతవరకు అవుతుంది? ఎవరైనా సరే, నేను చాలాసార్లు చెప్తుంటాను, దేవుడి పరిచర్య ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా
ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా. ఆది సంఘం నుంచి కూడా నేను చూపిస్తాను. అది దేవుని యొక్క పరిచర్య మిడిల్ క్లాసు దగ్గర నుంచి లో క్లాస్ వరకు, ఈ కింద దగ్గర నుంచే, లేకపోతే లో క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ వరకు ఉన్న, లేకపోతే వారి యొక్క శక్తి కొలది పరిచర్య జరుగుతుంది. జరిగే పరిచర్య అంతా కూడా చాలా వరకు కూడా పరిచర్య ఆ చిన్న స్థితి నుంచి కూడా, పూర్వ నుంచి కూడా ఆ మిడిల్ క్లాస్ వారి యొక్క ప్రయాసతోనే, వారి యొక్క దేవుడు వాళ్ళకి ఇచ్చిన దీవెనతోనే పరిచర్య జరుగుతుంటుంది. ఆ మిడిల్ క్లాస్ పై క్లాస్ నుంచి అక్కడక్కడ సాక్ష్యాలు వినడానికి మాత్రం తప్ప ఇంకా మిగతా వాళ్ళందరూ ప్రభు చూసుకోవాలి. ఇంకా అక్కడక్కడ సాక్ష్యాలు వినడానికి తప్ప వాళ్ళతో జరగదు. సో కాబట్టి అది అన్నిటి చోట్ల కూడా, ఆది సంఘంలో కూడా వారి చర స్థిరాస్తులు అమ్మి అపోస్తులు పాదాల దగ్గర పెట్టారంట. ఎందుకు పెట్టారు వాళ్ళు? ఎందుకు అమ్మాల్సి వచ్చింది? వాళ్ళ దగ్గర లేవు, కానీ ఆశ మాత్రం ఎంతో ఉంది. కాబట్టి వాళ్ళకున్న వాటిని సమూహంగా సమిష్టిగా వారు ఉంచుకొని, ఏవైతే ఒక 2-3 కుటుంబాలు ఉన్నాయో, లేకపోతే 4-5 కుటుంబాలు ఉన్నాయో, మనకి ఇల్లు సరిపోదు, మనం ఇది చూద్దాం, దీన్ని మనం ప్రభు పరిచర్యకు మనం వాడదామని చెప్పి వారు చూసారు వాక్యం. అది తెలీదా? దీని ఒకసారి వాక్యం, అపోస్తుల కార్యాలు 4:34 చూడండమ్మా. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. హల్లెలూయా. ఏం చేస్తున్నారండి వాళ్ళు? 32 నుంచి చదవండి. 4:32 అపోస్తుల కార్యాలు 4:32. ఎస్. విశ్వసించిన వారందరూను ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి. ఆలోచించేయండి. విశ్వసించిన వారందరూ కూడా ఎలాగండి? ఈ వాక్యం గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఏక మనసు, ఏకాత్మ, ఏక తాత్పర్యము అనే వచనం మనం నేర్చుకున్నాం ఇంతకుముందు. మనం ఏం చెప్తున్నారు వాళ్ళు? విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవరైతే ప్రభుని విశ్వసించారో, ప్రభు నిజము, ప్రభు సత్యము, ఆయన నిజమైన దేవుడు, ఆయన ఉన్నాడు, నేను చూశాను, నేను అనుభవిస్తున్నాను, నేను పొందుకుంటున్నాను, నేను గ్రహించగలుగుతున్నాను, ప్రభు ఉన్నాడు అని ఎవరైతే నమ్మారో, విశ్వసించారో, వారు అందరూ కూడా ఏక మనసు కలిగి ఉన్నారంటండి. ఏక మనసు, ఎక్కడైతే ఏక మనసు కలిగి ఉంటుందో అక్కడ దేవుడి రాజ్యం ఇంకా బహుబలంగా విస్తరించబడుతుంది. ఏక మనసుతో ఏదైతే దేవుడు మాట, సేవకుడు మాట, ప్రభు మాట తెలియచేస్తారో దానికి ఏకీభవిస్తూ ఒక మాట నేను చెప్తాను చూడండి. అది సంఘానికి లేకపోతే మన వ్యక్తిగతంగా కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. మోషే కొండ మీద ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఒక యుద్ధ భూమిలో ఉంటారు. యెహోషువ ఇంకా మిగతా వారు యుద్ధం చేస్తున్నారు. కింద యుద్ధం చేస్తున్నప్పుడు మోషే కొండ మీద నుంచి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? గెలుస్తున్నారు. అతను ఎంతసేపు ఉంటుంది చేతులు? ఎంతసేపు పెట్టుకోగలం ఈ చేతులు? ఇలాగా కొంచెం బారబెక్కి అమ్మా అని ఇలా దించుతుంటే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. వారు ఓడిపోతే శత్రువులు వచ్చి దాడి చేస్తూ ఒక్కొక్కరిని సంహరిస్తూ ఓడిపోతున్నారు. ఆయన చూస్తున్నాడు పైనుంచి కొండ నుంచి. మరలా మోషే ఆ 2 చేతులు పైకెత్తుతున్నాడు. మరలా వారు గెలుస్తున్నారు. మరలా బారబెక్కి దేవుడు దించుతున్నప్పుడు, భారం కలిగినప్పుడు ఈ సిస్టమ్ని ఒక 2 వ్యక్తులు చూశారండి. ఎవరా 2 వ్యక్తులు? హూరు, అహరోన్లు. ఏం జరుగుతుంది? సేవకుడు చేతులలో పైకి ఎత్తినప్పుడు వారు జయిస్తారు. ఎవరు జయిస్తున్నారు? వాళ్ళే జయిస్తున్నారు. సేవకుడు చేతులలో పైకి ఎత్తబడ్డాయి. సేవకుడు ప్రార్థన, వాళ్ళకి విజయం వస్తుంది. సేవకుడు చేతులోంచి విజయం వస్తుంది.
దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రవక్తలుగా ఏర్పరచుకున్నాడు, అపోస్తులను ఏర్పరచుకున్నారు, మిషనరీలు ఏర్పరచుకున్నారు, నాయకులు ఏర్పరచుకున్నారు, న్యాయాధిపతులు ఏర్పరచుకున్నారు, సేవకులు ఏర్పరచుకున్నారు, బైబిల్ టీచర్స్ని ఏర్పరచుకున్నారు, సువార్తకులు ఏర్పరచుకున్నారు. వాళ్ళు చేతులు పైకెత్తుతున్నప్పుడు వారు ఏదైతే చేస్తున్నారో వారు జయిస్తున్నారు. వారు జయిస్తున్నారు. సంఘం జయిస్తుంది, ఆ కుటుంబం జయిస్తుంది. ఎవరి సేవకుడి క్షేత్రాలు ఎత్తబడినప్పుడు ఆ హూరు అహరోన్లు చూసి ఇతను ఇలా చేయి ఎత్తిపెట్టడం అనేది కష్టమైనప్పుడు వారిద్దరూ వచ్చి ఆ చేతిని ఒకరు, ఈ చేతిని ఒకరు ఇలా పట్టుకున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే సంఘ పరిచర్య, ఇదే సంఘ పరిచర్య. ఆ సేవకుడు అలా చేతులెత్తి వారి కొరకే, వారు విజయం పొందాలని. సేవకుడు ప్రార్థన చేసేది ఎవరి కొరకు? వారి గురించే. వారు విజయం పొందాలని, వారు మేలు పొందాలని, వారు అప్పులు తీరాలని, వాళ్ళ ఇబ్బందులు పోవాలని, అపవాద బంధకాలు విరగొట్టబడాలని, సత్యము తెలుసుకోవాలని, ప్రభుకు మరింత సమీపంగా రావాలని, వారి జీవితంలో వాళ్ళ చిత్తము తప్పించి దేవుడి చిత్తం నెరవేర్చబడి బల నమ్మకమైన దాసుడా దాసురాల అని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పిలువబడాలని ఆశ. రేపటి దిన ప్రభు దగ్గర ఏదో మెప్పు వచ్చేదని తపన. ప్రభు పిలుస్తాడు, బలా నమ్మకం నా దాసురా అని పిలిపించుకోవాలి, పిలువబడాలి. ఆశ, తపన. దాని కొరకు ఆ సేవకుడు వారి యొక్క విజయం కొరకు చేతులెత్తి నుంచున్నాడు. ఆయన ఆ చేతులు బారబెక్కుతున్నాయి, ఆ చేతులు బారబెక్కుతున్నాయి. కనుక పట్టుకునే వారు లేరు అక్కడ. ఎక్కడున్నారు? ఎంతమంది ఉన్నారు? ఆ చేతులు బారబెక్కుతున్నప్పుడు ఇదిగో నేను పట్టుకుంటాను, నేను స్టాండ్ అవుతాను. నేను దేవుడు రాజ్యం కొరకు, దేవుడు పరిచర్య కొరకు. ఆ మోషే చేతులు, ఆ హూరు అహరోన్లు వారిద్దరు కూడా ఎత్తి పెట్టుకున్నారు. వారు అలా పట్టుకున్నంతసేపు కూడా అక్కడ జయిస్తూనే ఉన్నారు. వాళ్ళు శత్రువుని సమూహంగా నాశనం చేసి గెలిచారు. ప్రశ్న వినండి, చేతులు ఎత్తితేనే జయిస్తున్నారా? దించితే ఎందుకు జయించట్లేదు? ఎందుకు దేవుడు జయం ఇవ్వట్లేదు వాళ్ళకి? ఆలోచించేయండి. చేతులు ఎత్తితేనే దీవెన, లేకపోతే లాదా? మరన్నిటికీ మనం పెడద్దలు మనం చాలా వరకు తీస్తాం. ఆలోచించడం తప్పు కాదు, కానీ ప్రతిదాన్ని మనం వంకరగా ఆలోచించడం అనేది తప్పు. ఇక్కడ దేవుడు వాళ్ళు చేతులు దించినా విజయం ఇస్తాడు, ఇవ్వగలడు. కానీ ఏం కోరుతున్నాడు దేవుడు? ఐక్యత కోరుతున్నాడు, ఐక్యత కోరుతున్నాడు. సేవకుడి యొక్క పరిచర్యలో, దేవుడి యొక్క పరిచర్యలో పాలు బాకసు ఎవరు నిలబడుతున్నారు? ఎవరు నిలబడతారు? ఆయన చేతులు బరువెక్కినాయి, తెలీదా? బరువెక్కుతున్నాయని శ్రమలో ఉన్నాడు, తెలీదా? బరువెక్కి దించాడు, కానీ దించాలని దించలేదు కదా మోషే. మీకు అర్థమవుతుందా? ఆ చేతులు బరువెక్కి బలహీనపడి ఆయన ఎత్తలేక దించుతున్నాడు. అంత మాత్రాన్ని ఓటమిచ్చేస్తాడా? ఇది తెలియాలి సంఘానికి, ఇది తెలియాలి ఆ ప్రజలకి. మన నాయకుడు, మన దైవజనుడు అక్కడ నిలబడుతున్నాడు, అతని చేతులు ఎత్తిపెట్టి ఉన్నాయి. ఆ ప్రార్థనతో పాటు మనకు కూడా ప్రార్థన మనం అందిద్దాము. ఆ చేతులు ఎత్తిపెట్టి మనం పట్టుకుందాము. అది దీవెన మనకే, అది దీవెన మీకే. ఆ సేవకుడిగా చేతులు ఎత్తి పెట్టుకున్నప్పుడు అక్కడ జరిగే సేవ ఎక్కడ జరుగుతుంది? దీవెన ఎవరికి వస్తుంది? ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? జయము ఎవరికి వస్తుంది? అపవాద తంత్రాలు ఎక్కడ ఎవరికి కొట్టబడతాయి? ఎక్కడైతే ఆ చేతులు ఎత్తబడి ఉంటాయో ప్రార్థనతో అక్కడ దేవుడి కార్యాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఎవరు ఆ సేవకుడు కానీ, ఆ దైవజనుడు కానీ, లేకపోతే ఎక్కడున్న దేవుని యొక్క నాయకుడు కానీ ఎవరు ఐక్యముగా వారు నిలబడతారో వారి కొరకు నిలబడుతున్నారు. ఈరోజు ఎవరైతే ఆ రెండు చేతులు పట్టుకొని నిలబడ్డారో వారి పేరు హూరు అహరోన్లని రాయబడదో, ఎవరైతే నిలబడుతున్నారో దేవుడి కొరకు, ఎవరైతే ప్రభు కొరకు నిలబడుతున్నారో, పరిచర్య కొరకు నిలబడుతున్నారో, సేవకుల కొరకు నిలబడుతున్నారో, దేవుని యొక్క రాజ్యం మేము కూడా ఒక భాగము, మేము నిలబడతాము. ఎవరు నిలబడుతున్నారో అదిగో వారి పేర్లు కూడా పరలోక జీవ గ్రంథంలో ప్రత్యేకంగా రాయబడి ఉంటాయండి, ప్రత్యేకంగా రాయబడి ఉంటాయి. ఖచ్చితంగా వారి వారి క్రియల చొప్పున దేవుడు కార్యం చేస్తాడు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఏ లిస్టులోకి మన పేరు వెళ్తుందో చూసుకోండి. ఏ లిస్టులో నా పేరు ఉండాలి?
ఏ స్థాయిలో ఉన్నాము, ఎక్కడ పరిచయం జరుగుతుంది, ఎంత జరుగుతుంది, ఏ బ్యాచ్లో మనం ఉన్నాం. నేను ప్రార్థన చేస్తుంటాను, మీకు చాలాసార్లు చెప్పాను, మాకు నేర్పించారు మా నాయకులు, ప్రభా హతసాక్షుల జాబితాలో మా పేరు ఉండేటట్టుగా దీవించు ప్రభా అని ప్రార్థన చేసేవారు. హతసాక్షుల జాబితాలో మా పేరు ఉండేటట్టుగా మా లిస్ట్ అక్కడ ఉండాలి. మీ ప్రార్థన ఎక్కడ ఉందో నాకు తెలియదు. ప్రభు కొరకు అవసరమైతే ఒకవేళ ప్రేమ దేవుని చిత్తమైతే ప్రభా అది నేను ఎదుర్కోవాలనుకున్నాడు ప్రభా ఆ లిస్ట్లో ఒకవేళ ఉండేటట్టుగా ప్రభా. వారు ఎక్కడ ఉన్నారో తెలుసండి, ప్రకటన గ్రంథం ఏం చెప్తుంది, హతసాక్షులు ఎక్కడ ఉన్నారని చెప్తుంది, సింహాసనం కింద ఉన్నారండి. ఆయన సింహాసనం దగ్గర ఉన్నారంట. హతసాక్షులకు చిట్ట, హతసాక్షులకు జాబితా, వారు ఆ సింహాసనం కింద నుంచి మొరపెడుతున్నారు. వాళ్ళు, నాదా సత్యస్వరూపి ఎంతవరకు మమ్మల్ని ఇంకా ఎప్పుడు వారికి తీర్పు తీరుస్తావు, మమ్మల్ని వధించిన వారు, మమ్మల్ని సంహరించిన వారు ఎప్పుడు మాకు తీర్పు తీరుస్తావు, వాళ్ళందరికీ తీర్పు తీరుస్తావు అని మాట్లాడుతూ ప్రభు మాట్లాడతాడు, మీ సహోదరుల యొక్క సహదాసులకు లెక్క పూర్తయ్యే వరకు మీరు వేచి ఉండండి అని మాట్లాడతాడు దేవుడు. ఎక్కడున్నారు వాళ్ళు, దేవుడి కొరకు వధించబడిన వారు ఆయన సింహాసనం దగ్గర పెట్టుకున్నారు. ఆయన సింహాసనం కింద నుంచి ఆయన రక్తము మొరపెడుతుందంటండి దేవుడి సన్నిధిలో. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నీకు సహాయం చేసే అవకాశము, సహాయం చేయగలిగిన హృదయము దేవుడు మనకి ఇచ్చినప్పుడు అదిగో పొందదగిన వారి దగ్గర నుంచి వెనక్కి మనము తీయకూడదు. మరొక మాట రాయబడి ఉంటుంది, పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అని బైబిల్ సెలవేస్తుంది. యెహోవాకు అప్పిచ్చేవాడు ఎవరండి, పేదలను కనికరించేవాడు. వారు జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఉన్న స్థితిలోనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీకున్న 100 రూపాయల్లోనే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి ఇచ్చిన వాటిలోనే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అది యెహోవాకు అప్పిచ్చిన వారుగా దేవుడి పరిచయంలో మనం కూడా పాలు భాగస్తులుగా మనం నిలబడుతుంటాము. ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు. మేలు చేయవారు, మేలు చేయ స్థితి దేవునికి ఇచ్చాడు. నేను చాలాసార్లు చెప్తున్నాను ఈ మాట ఈ మధ్యకాలంలో. మీరున్న స్థితి కన్నా, మీరు గుర్తుపెట్టుకోండి, మీరున్న స్థితి కొరకు కొన్ని లక్షల మంది ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ఆ మాత్రం ఉండాలి ప్రభా, అలా మమ్మల్ని దీవించు ప్రభా అని ఆ చెట్టు కింద, పొట్టు కింద, టెంట్ కింద కూర్చొని వారు, సరైన ఇల్లు లేని వారు, సరైన వసతి లేని వారు, రోజుకి ఒక పూటే వారు భోజనం చేస్తూ ప్రభా ఆ స్థితిలో ప్రభా మమ్మల్ని దీవించు ప్రభా అన్నారు. ఎవరి కొరకు? మీ స్థితి కొరకు వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మీరున్న స్థితి కొరకు, నేనున్న స్థితి కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రభా మమ్మల్ని దీవించు ప్రభా, ఆ స్థితిలోకి మమ్మల్ని ఎక్కించు ప్రభా అంటున్నారు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి మనము. మనం ఉన్న స్థితిని బట్టి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడికి. దేవుడు మనకిచ్చిన స్థితిగతులను బట్టి, దేవుడు మనకిచ్చిన పనిని బట్టి, దేవుడు మనకిచ్చిన బిడ్డలను బట్టి, దేవుడు మనకిచ్చిన వ్యాపారాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ప్రతి విషయంలో కూడా మనం ఎలాగుండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుని ఉండాలి. ఆ మోషే చేతులు ఎత్తి పెట్టుకున్నారు వాళ్ళు, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు వాళ్ళు. ఈరోజు అలాగా మనం గెలిచేవారుగా మనం ఉన్నామా? అలా పట్టుకునేవారుగా ఉన్నామా? హౌ మెనీ ఆఫ్ యూ దేవుడి సన్నిధిలో, దేవుడి పరిచయంలో నేను సైతం నేను నిలబడతాను, దేవుడు నన్ను నిలబెట్టాడు ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణము ప్రభు. నేను చెప్తాను, నేను నిలబడుతున్నాను, నేను నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రభు కొరకు, దేవుడి యొక్క రాజ్యం కొరకు. ఎంతవరకు అయితే మనం పరుగులు పెట్టాలో, ఎంతవరకు అయితే మనం పరిచర్య చేయాలో, ఎంతవరకు అయితే ఎంతమందికి మనం సువార్త అంగీకరించేలాగా ప్రయత్నం చేయాలో, డే అండ్ నైట్, పగలనక రాత్రనక ప్రతి సమయంలో కూడా వెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఆ చేతులు బలపరిచేవారు ఎంతమంది, ఆ చేతులు ఎత్తు పెట్టుకునే వారు ఎంతమంది, ఆ భారంకి దించుతుంది. ఎస్, మేము కూడా ఆ భారం పంచుకుంటాము. సేవకుడికి భారం యొక్క, దేవుడు రాజ్యం యొక్క భారమును పంచుకునేవారు ఎంతమంది? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు రాజ్యం కొరకు, దేవుడు రాజ్యంలో మిమ్మల్ని అందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మీరందరి కొరకు ప్రభు కనిపెడుతున్నాడు, మీరందరి కొరకు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. మీరందరూ దేవుడు రాజ్యంలో ఉండాలని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి కుడి పాశమున నేను అడుగుతున్నాను, మీలో ఎంతమంది ఆ రాజ్యం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు?
మీరందరూ ఆ రాజ్యంలో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. కానీ ఆ రాజ్యం దీవించబడాలి, ఆ రాజ్యం ఇంకా విస్తరించబడాలి, ఆ రాజ్యం ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎంతమంది ఆశ ఉంది? ఎంతమంది దీవెనకరంగా ఉండాలనుకుంటున్నారు? ఉందా మనకి? ప్రభు మనకిస్తున్నాడు, ప్రభు మనల్ని దీవిస్తున్నాడు. సేవకుడు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎన్ని మేలులు, ఎన్ని ఉపకారం, ఎన్ని ఆశీర్వాదాలు పొందుకునే వారమనా? మరి ఆ పొందుకునే వారికి మనం కృతజ్ఞత కలిగి మనం ఉండగలుగుతున్నామా? ఆలోచన చేయండి, ఆలోచించండి. ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు అనేక విషయాలు ప్రభు మాట్లాడుతున్నాడు. గలేషియన్స్ చాప్టర్ 6:10, గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం, చూడండి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. హల్లెలూయా. ఏమంటున్నారండి ఇక్కడ? మనకి సమయం దొరికిన కొలది. ఎప్పుడండి? ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు, ఎక్కడ సమయం దొరికితే అక్కడ. మనకి సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదము. అందరి ఎడల మేలు చేసేవారుగా మనం ఉండాలి. సమయం అనక అసమయం అనక ప్రతి సమయంలో కూడా మనం ప్రభు కొరకు నిలబడే వారుగా మనం ఉండాలి. ఇదిగో ప్రభు మాట్లాడుతున్నాడు. అందరి ఎడలను సమయం దొరికిన కొలది అందరి ఎడలను, అందరి కొరకు. ఇంకేమన్నాడు ఆయన? విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదు. ఎవరైతే విశ్వాస గృహము, దేవుడు రాజ్యంలోనికి ఎవరైతే వస్తున్నారో, వద్దామని అనుకుంటున్నారో, వచ్చిన వారు ఉన్నారో, వారు మరి విశేషముగా మనం ఏం చేయాలంట? మేలు చేయవలను, మేలు చేయవలను. దీవెనకరముగా వాళ్ళ జీవితాలు, ఆశీర్వాదకరంగా వాళ్ళ జీవితాలు నడిపించబడేవారుగా మనం ఉండాలి. మనం జ్ఞాపకం చేసుకోవాలి. భారభరితమైన పరిచర్యలో అనేక మంది సంఘం కొరకు నిలబడాలి. సంఘం ఎక్కడైతే అవసరం ఉందో, ఎవరికైతే అవసరం ఉందో అది చూడగలగాలి. సంఘము ఆ వ్యక్తుల వెనకాల నిలబడుతుంది ఎప్పుడు కూడా, ఆ మనుషుల కొరకు నిలబడుతుంది ఎప్పుడు కూడా, ఆ కుటుంబం కొరకు నిలబడుతుంది ఎప్పుడు కూడా, ఆ కుటుంబం దీవెన కొరకు నిలబడుతుంది ఎప్పుడు కూడా. విశ్వాసుల గృహం కొరకు, మరి విశేషముగా విశ్వాసుల గృహంలోనికి వచ్చిన వారి కొరకు మనం మేలు చేయదము. తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి. ప్రతి ఒక్కరి విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకేమన్నా చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనికి రక్షింపగలదా? ప్రశ్న. ఈ ప్రశ్నకి మనమే సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు చూడండి, క్రియలు లేవు, పని లేదు, పరిచర్య లేదు, దేవుడి యొక్క మాటకు క్రియల్లో మనం చూపేది లేదు. ప్రార్థన మనం చేస్తున్నాం, మన ఇతరులు చెబుతున్నాం, కానీ మనలో క్రియలు లేవు. అలా క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉంది అని చెప్తే ప్రయోజనం ఏంటి నీకు? యాకోబు రాస్తున్నాడు, ఆయన క్రియల్లో కనబడట్లేదు. అది ఆ విశ్వాసము క్రియల్లో కనబడట్లే, కానీ నాకు విశ్వాసం ఉందని చెప్తున్నాడు. ఏది విశ్వాసం ఉంటే క్రియలో కనబడాలి కదా. వారి కొరకు ప్రార్థించాలి, ప్రయాసపడాలి. వారి కొరకు ప్రార్థించినప్పుడు ఎలా ప్రయాసపడాలో ప్రభు జ్ఞానం ఇస్తాడు. దాని ప్రకారంగా మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి, క్రియ కనిపించాలి. ప్రార్థించాలి, క్రియ కనిపించాలి. క్రియ కనిపించకుండా మనం చేస్తున్నామంటే ప్రయోజనం ఏంటి? నాకు చాలా భక్తి ఉంది, నాకు చాలా విశ్వాసం ఉంది నాకు, కానీ క్రియలేం కనిపించట్లే. పిల్లికి భిక్ష వేసేవాడిగా మనం ఉండట్లే. మనం ఏది విత్తుదాం అదే కోస్తాం. జాగ్రత్త అండి. మనం ఎంతవరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఎంతవరకు ప్రభు కొరకు మనం నిలబడుతున్నాం, ఆలోచన మనం చేయాలి.
క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉందని చెప్తే దాని ప్రయోజనం ఏంటి? అటు విశ్వాసం అతన్ని రక్షింపగలదా? గుర్తుపెట్టుకోండి, ఈ మాట జాగ్రత్త వినండి. రక్షింపగలదా అని మాట్లాడుతున్నారు. నాకు క్రియలు లేవు కానీ విశ్వాసం ఉంది, క్రియలు లేవు కానీ విశ్వాసం ఉంది అని చెప్పుకుంటున్నాం. అటువంటి విశ్వాసం అతన్ని రక్షింపలేదు. అటువంటి విశ్వాసం ప్రభువుని చూపలేదు. శిష్యులు యేసు ప్రభు వారు పిలిచినప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. వారు ప్రభు వాక్యం విన్నారు, వాక్యం ప్రకారం వారు చేశారు, వాక్యం ప్రకారం వారు జీవించారు. మరలా ప్రభు దగ్గరికి వచ్చారు, ప్రభుతో కూర్చున్నారు, ప్రార్థన చేశారు. మరలా వారు పరిచర్యకి వెళ్ళారు, వారు చేశారు, పరిచర్య చేశారు. ప్రభు ఏం చెప్పాడో అవి చేసుకుంటూ వెళ్ళారు. మరలా ప్రభు దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఏదైతే ప్రభు చెప్తున్నాడో వారు చేస్తూ ఉన్నారు. అందుకే దేవుడు వాళ్ళని దీవిస్తూ నడిపిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభు చేశాడు. వాళ్ళ పరిచర్య దీవెనకరంగా దేవుడు చేశాడు. సో చెబుతున్న ఆ మనిషి, చెబుతున్న ఆ విశ్వాసి, లేకపోతే ఆ శిష్యుడు విశ్వాసం లేకపోతే, లేదా క్రియలు ఎక్కడ మనం చూపకపోతే, కేవలం వినేవారిగా మనం ఉండి ఇంటికి వెళ్ళిపోయి మన విధానము యథావిధానము అలాగే మన రోజు విధానం ఎలాగైతుందో అలాగే మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. అతను లేకపోతే ఆమె రక్షింపబడలేదు. వారు రక్షింపబడ్డారంటే ఆ రక్షణ క్రియలో చూశారు. వారు వెలిగించబడ్డారంటే ఆ వెలుగు అనేక మంది వెలుగు పొందుకోవాలి అని ఆరాటపడేవారు, ప్రయాసపడేవారు. ఆ ప్రయాస లేదు అంటే నేను వెలిగించబడ్డానంటే దాని అర్థం లేదు. క్రీస్తు యొక్క వెలుగు, క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క మనసు ఎప్పుడు కూడా ఇతరులు మేలు చేయడానికి, ఆశీర్వాదకరంగా ఉండడానికి, వారికి చెప్పడానికి, నేర్పించడానికి, సహాయం చేయడానికే ఉంటుంది ఎప్పుడు కూడా. దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు దాచుకునేదిగా ఉండదు. దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు కూడా రహస్యాలు మెయింటైన్ చేయదు. దేవుని యొక్క ప్రేమ అందరూ అని ఆలోచన చేస్తుంది. దేవుని యొక్క ప్రేమ అందరూ బాగా సంతోషంగా ఉండాలని ఆలోచన చేస్తుంది. ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ, క్రియలు కనబడట్లేదు. ఇంకా మన చూడండి 15వ వచనం, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు, ఒక సహోదరి అయినా లేకపోతే ఒక సహోదరుడైనా ఎవరైనా బట్టలు లేవు, దిగంబరుడై ఉన్నప్పుడు, ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు, వాళ్ళు దిగంబరులో ఉన్నారు, ఆనాటికి వారికి భోజనం లేదు. జాగ్రత్త వినండి, మీలో ఎవరైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక, అంటే వస్త్రమైనను ఆహారమైనను, వారు వస్త్రహీనత ఉన్నారు, లేమును భోజనం లేక, ఆనాటికి భోజనం లేక ఉన్నారు. వారికి ఏం చెప్తున్నారంటే, మీలో ఎవరైనా శరీరమును కావలసిన ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి. ఏం చెప్తున్నారు వాళ్ళు? బట్టలు లేవు వాళ్ళ దగ్గర, తిండి లేదు, వాళ్ళు తినడానికి తిండి లేదు. మనం ఏం చెప్తున్నాం వాళ్ళకి? మీ దగ్గరికి వచ్చారు ఎవరో, బట్టలు సరిగ్గా లేవు వాళ్ళకి, తిండి లేదు వాళ్ళకి. అమ్మా సమాధానంగా వెలుగు, దేవుడి తోడుగా ఉండడానికి సమాధానంగా వెళ్ళు అని చెప్తున్నాం మనం. చూసారండి? అందుకని ఈ వచనాలు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత క్లియర్గా అన్ని విషయాలను కూడా ఎలా కవర్ చేస్తాడో, ఎలా రాశాడో, రానున్న దినాల్లో లేదా అప్పుడున్న దినాల్లో కూడా వీటన్ని కూడా ఎలా రాసి పెట్టాడో. పిసినారు కొట్టేవాళ్ళు వాళ్ళు, ప్రార్థన పర్లే వాళ్ళు ప్రార్థన చేయడానికి, పని చేయడానికి, లేకపోతే ఇంకోటికి ప్రభు కొరకు నిలబడలేరు, ప్రభు కొరకు సహాయం చేయలేరు. వాళ్ళ దగ్గర వస్త్రాలు లేవు, దిగంబరులుగా ఉన్నారు, ఆకలితో ఉన్నారు. అవి ఏమి ఇవ్వకుండా, ఏమి సహాయం చేయకుండా నువ్వు సమాధానంతో వెళ్ళు అని చెప్తున్నారు. అలాగే మనం కూడా మనం ప్రార్థన చేస్తాం, ప్రభా ఇది కావాలి, ఇస్తా నాన్న, ఓకే అని అంటాడు. ఏవి జరగకుండా ఉన్నాయనుకోండి, ఎంతమందికి ఇష్టం? దేవుడు మాట అంటాడు అంతే, ఏమి చేయడు, ఏమి ఇవ్వడు, ఏమి స్వస్థపరచడం. ఏమండి ఇష్టమైంది అది ఎవ్వరికి ఉండదు ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ ప్రభు కూడా అంతే. ఆలోచించండి, దేవుడు వారు అడిగిన వారికి వారి ప్రార్థన ఆలకిస్తూ, వాళ్ళ ఆత్మీయంగా బలపరుస్తూ, వారి శారీరకంగా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. వాళ్ళ శరీరపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా
వస్త్రుల పరంగా, ఇల్లు పరంగా, వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా దేవుడు సమకూరుస్తున్నాడు. వాళ్ళు ప్రార్థన చేస్తున్న, రక్షణ ఇచ్చాను కదా చాలులే, సమాధానంగా వెళ్ళిన ప్రభు చెప్పట్లే. అడిగిన ప్రతి ఈవులు కూడా ప్రభు మనకి ఇస్తున్నాడు. మరి అవి పొందుకుంటున్న మనము, ఒకవేళ మనకన్నా కింద స్థితిలో ఉన్నవారు, మనకన్నా లేమి స్థితిలో ఉన్నవారు, వారు వచ్చిన మనం ఏం చేస్తున్నాం? మనం వాడు బట్టలు లేనప్పుడు, వాళ్ళకి ఆహారం లేనప్పుడు సమాధానంతో వెళ్ళుము అని చెప్తున్నాం మనము. చూడండి ఇక్కడ ఏమంటున్నా చూడండి, శరీరములకు కావలసిన ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి. చలి కాచుకోమన్నారంట. తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? చూసారా, వాళ్ళకి అవసరమైనది మనం పెట్టకుండా, అవసరమైన వాటిని మన క్రియల్లో చూపకుండా, కేవలం ప్రార్థన మాత్రం చేస్తున్నాం. సమాధానంతో వెళ్ళామా, ప్రార్థన చేస్తా నీకోసం, ఉపవాస ప్రార్థన కూడా చేస్తాను నీకోసం. వాటిని అన్నం పెట్టలేరు, వాడికో జబ్బా కూడా ఇవ్వలేము, కానీ ప్రార్థన మాత్రం చేస్తున్నాం మేము. అంత విశ్వాసమో క్రియల్లో ఒక్కడికొడ కనబడతాం. వారి విశ్వాసం ఎంత విశ్వాసమో అది దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళతోటి. దేవుడు వారితోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు సహాయం చేయగలిగిన సామర్థ్యం దేవునికి ఇచ్చినప్పుడు అది పొందదగిన వారి కొరకు ఇవ్వకుండా మనం వెనక్కి తీసామా, అది నీవేనా అంటే నేనేనంతే, అది నీవేనా అంటే నేనేనంతే. దేవుడు మనకి ఇచ్చిన ఈ స్థితి లేని వారు ఎంతోమంది, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఉన్నారు. తెలుసా మీకు? కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇక్కడున్న వారి కన్నా స్థితి తక్కువలో ఉన్న కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఈరోజు మనము, మీరు, నేను ఇలాగున్నామంటే అది దేవుడి కృపలో ఎంతవరకు మనం ఉన్నాము. మరి అది లేని వారి కొరకు మనం నిలబడద్దా? ఆ స్థితి లేని వారి కొరకు మనం చేయలేమా? దేవుడు మనకున్న వాటిలో ఒక పట్టెడు బియ్యము, మనకున్న ఒక 100 రూపాయలు, ఒక 10 రూపాయలు దేవుడి కొరకు మనం నిలబడలేమా? ప్రభు మాట్లాడుతున్నాను. క్రియలేవి చూడకుండా నేనే అడుగుతున్నాను అని చూపిస్తున్నారా? జాగ్రత్త, మీ మాటలే మీ జీవితంలో క్రియలైపోతాయేమో. నేను చెప్పిన ఆ వ్యక్తి, ఆ కుటుంబం నుంచి 1,50,000 నుంచి 2,80,000 వరకు వస్తున్నాను చేద్దాం. పాపం ఏమి సరిపోవట్లేదు, పాపం వాళ్ళకి ఏమి మిగలట్లేదు, పాపం వాళ్ళకి. లగ్జరీస్కి అలవాటు పడిన వారు, ₹1 కాదు 2 లక్షలు ఏంటి, 2 కోట్లు ఇచ్చిన వాళ్ళకి సరిపోదు, వారికి ఎవరికే సరిపోదు. వాళ్ళకున్న స్థితిగతుల కన్నా సరిపోదు. అది ఎక్కడ పోద్ది? ఇది 500 పెడితే వస్తుందేమో, మన చేత ఒక 10,000 అయితే, 20,000 అయితే ఇది 1,000 రూపాయలు అయిపోద్ది. ఈక్వల్. 20,000 అయినాయి అనుకో, 30,000 అయినాయి అనుకో, ఇది 1,500 అయిపోద్ది. మీకు అర్థమవుతుందా? జీతం 10,000 ఉన్నప్పుడు ఇది 500 దీని రేటు. మన జీతం 20,000, 30,000 ఎందుకో, ఇది 1,500, 2,000 అయిపోద్ది షర్ట్. సేమ్ ఈక్వల్. అదే అడుక్కుడు బతుకు, అదే స్థితి, అదే ఈఎంఐలు, అదే బాకీలు, అదే అప్పులు, అదే బాధలు, అదే తలనొప్పి. పేరుకి మాత్రం ఇంకా దేవుడు కార్యాలు చేయట్లేదు. మన అవసరాలు తీర్చుకుంటున్నామా, లేకపోతే కోరికలు తీర్చుకుంటున్నామా? దేవుడు మనకిచ్చిన డబ్బుని, లేకపోతే ధనాన్ని, లేకపోతే అవకాశాన్ని, ఉద్యోగాన్ని మన కుటుంబ అవసరాల కొరకండి, కోరికల కొరకు కాదు. ఈ డబ్బు మీ ఇష్టం, మీరు ఎలా తగలేసుకుంటారో మనకు సంబంధం లేదు. కానీ దేవుడు మీకు ఇచ్చింది దేవుడు ఇచ్చారే, నాకు ఇచ్చింది దేవుడు ఇచ్చిందే. ఆ ధనము లేకపోతే ఆ స్థితిని మనం సరైన స్థితిలో మనం వాడగలిగితే దాన్ని ప్రభు ఇంకా దీవెనకరంగా చేస్తాడు. ఎందుకు? సరైన క్రమంలో అది నాటబడుతుంది, సరైన వ్యక్తులకు అది చేరుతుంది. అప్పుడు వారు దేవుడు దీవిస్తాడు. స్వార్థపూరితంగా మనకు నచ్చిన చోట నచ్చినట్టుగా మనం జల్లుకుంటూ మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఇష్టానుసారంగా చేసుకుని వెళ్ళిపోయాం అనుకోండి, ప్రభు ఏం చేస్తారు? వాళ్ళకి నేను ఇచ్చిన దానానికి వారికి విలువ లేదు, వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదానికి వాళ్ళు విశ్వాసం లేదు. ప్రభు చెప్పి ఏం చేస్తాడు? వాళ్ళు ఏమీ చేయలేడు. వాళ్ళకి వస్త్రం ఇవ్వకుండా, ఆహారం పెట్టకుండా సమాధానంతో వెళ్ళమంటే వాళ్ళకి ప్రయోజనం ఏంటి? తృప్తిగా ఉండమంటారంట. చలి కాచుకో, వస్త్రం లేదంటే మంట వేసుకో, చలి కాచుకో, హ్యాపీగా ఉండు, తృప్తిగా ఉండు. అది విషయం అక్కడ. అమ్మ నా వస్త్రం లేదమ్మా, చలి వేస్తుంది, బయట ఉన్నాను, రోడ్డు మీద ఉన్నాను అని అంటే వాళ్ళు అంటున్నారు, ఇదిగో చదివారు కదా మీరు, చలి కాచుకోండి, నిప్పేసుకొని చలి కాచుకోండి, బట్టలు అక్కలేదు ఇంకా, తృప్తిగా ఉండండి, మీకోసం ప్రార్థన చేస్తాను, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మన విషయంలో. మనం ఎంతవరకు మనము మన స్థితిగతులు, మన కింద స్థితిలో ఉన్న వారికి
మనం ఉన్న మన పాత జీవితంలో, గడిచిన జీవితంలో ఉన్న స్థితిగతులు ఎంత లేములో, ఎంత కొద్దులో మనం ఉన్నాము. ఈరోజు దేవుడు మనల్ని దీవిస్తే, దేవుడు మనల్ని నడిపిస్తే, దేవుడు నడిపింది దేవుడు దిగొచ్చాడా? దేవుడు దిగొచ్చాడా? దేవుడు వారి మనసు వీరి మనసు అక్కడ ఇక్కడ దేవుడు మార్గాలు తెరిస్తేనే, ఆ ఉద్యోగం లేకపోతే వ్యాపారం ఆ వాటిని దీవిస్తేనే ఇక్కడ వరకు వచ్చాడు. దేవుడు దిగొచ్చాడా? లేదు. దేవుడు అక్కడ మనం ఉన్నప్పుడు దేవుడు అనేక పరిస్థితులు మార్చి దేవుడు ఎలాగైతే ఇక్కడి వరకు మనం తీసుకొచ్చారో మన ఆ స్థితిగతులు మనం జ్ఞాపకం పెట్టుకోద్దా? అక్కడ ఉన్నవాడు దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అక్కడ ఉన్నవాడు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు, మరి ఆ స్థితిలో ఉన్నవారు మనం జ్ఞాపకం చేసుకుందా? ఆలోచన చేయండి. ప్రతి విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సహాయం చేయమను, మేలు చేయగలమన్నప్పుడు, మేలు చేయగలిగిన స్థితిగతి మనకున్నప్పుడు, అది పొందదగిన వారి కొరకు ఇవ్వకుండా వెనక్కి తీస్తే దాన్ని ప్రభు ఇష్టపడట్లేదు. అలా చేయకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు విషయాలు ఏం చెప్తున్నారు ఇక్కడ? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైదగును. హల్లెలూయా. ఏమన్నారు అక్కడ? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. చచ్చిపోద్దా విశ్వాసము? క్రియలు లేకపోతే విశ్వాసము ఉండదు. క్రియల్లో దేవుడు ఎన్ని మాట్లాడినా, ఏ వాక్యాలతో మాట్లాడినా, ఎలాగ మాట్లాడినా, ఏం చేసినా చలనం లేకుండా, కేవలము నాలెడ్జ్ పెంచుకోవడానికి, కేవలము నాకు ఇన్ని విషయాలు తెలుసు అని చెప్పుకోవడానికి మీరు వాక్యం వింటూ దేవుడి సన్నిధిలో కూర్చొని వింటూ నేర్చుకుంటూ ఉన్నారంటే దానివల్ల ఉపయోగం లేదు. ఈ వాక్యము మీ జీవితాల్లో, నా జీవితాల్లో క్రియల్లోకి వెళ్ళినప్పుడు అది మృతమైనది. గుర్తుపెట్టుకోండి, అది చచ్చిన దానితో సమానము. మీకు అర్థమవుతుందమ్మా? మనం వింటున్న విషయాలు మనం నేర్చుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనం చేయగలిగిన స్థితిగతిలో మనం చేయగలిగి ఉండాలి, ప్రయాసపడగలిగి ఉండాలి, ప్రయాసపడగలిగి ఉండాలి. దేవుడు అట్రీతిగా దేవుడు చేశాడు. దేవుడు ఆయన ఎన్నుకున్న నాయకులు కానీ, ఎన్నుకున్న శిష్యులు కానీ, మిషనరీస్ కానీ, అనేక మందిని భారతదేశం కానీ అనేక ప్రాంతాలు వెళ్తున్నవారు చాలా ఎక్కువ సంఖ్యలో ఇటువంటి స్థితిలో ఉన్నవారే. వారు మధ్యతరగతి స్థితిలో ఉన్నవారు, వారు ఉన్నతమైన స్థితిలోంచి దేవుడు వారు విడిచిపెట్టి వచ్చిన వారందరూ కూడా. ఈరోజు దేవుడి కొరకు మనం ఎలాగ మనం ప్రయాసపడుతున్నాం? ప్రభు కొరకు నేను నిలబడతాను, ప్రభు కొరకు ఈ పని నేను చేస్తాను, ప్రభు కొరకు ఈ ఉద్యోగం నేను చేస్తాను. నువ్వు ప్రభు కొరకు నిలబడితే నీ ఆశీర్వాదం 10, 100, 1000, లక్షల కోట్లకి వెళ్ళిపోతుంటుంది. ఎందుకు? మీరు ప్రభు కొరకు నిలబడ్డారు. నేను నా ఇల్లు, నా కుటుంబం, నా భార్య, నా పిల్లల వరకు అనుకుంటే నీకు ఇది సరిపోద్ది. అంతమించి దేవుడు ఎక్కువ దీవించడు, ఎందుకు నీకు సరిపోద్ది ఇది. కానీ అందరూ అని అనుకున్నాం అనుకోండి, నీ దీవెన మారిపోతూ ఉంటుంది. FNBB గురించి చెప్పాను, ఫ్రెండ్స్ మిషన్ ప్రేయర్ బ్యాండ్. రేపు పరిచర్య జరుగుతుంది, అది రేపు పరిచర్య జరుగుతుంది, అది కార్నివాల్ ప్రోగ్రాం జరుగుతుంది. సరైన వస్త్రాలు లేని వారి స్థితిలోంచి ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా ఫ్రెండ్స్ మిషన్, ఒక 2 వ్యక్తులు, వారి భార్య భర్తలు నాకు తెలియదు కానీ 2 వ్యక్తులు వాళ్ళకు ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళారు. 50 రూపాయలతో ప్రారంభించారు. వాళ్ళు 50 రూపాయలతో ప్రారంభించారు. 50 రూపాయలు పట్టుకొని వెళ్ళారు వాళ్ళు. ఆ జార్ఖండ్లో ఆ ప్రాంత కొన్ని ఏరియాల్లోకి పరిచర్యతో ప్రారంభించారు. అలా ప్రారంభించబడిన పరిచర్య ఈరోజు నెలకి 10 కోట్లు ఖర్చు అవుతుంది. నెలకి 10 కోట్లు ఖర్చు అవుతుంది. భారతదేశం నిండా 4000 మంది పైన సేవకులు ఉన్నారు. వారందరికీ కూడా సహాయం అందిస్తూ, వారందరూ కూడా బలపరుస్తూ మరి ఏ పని చేయాలి? భర్త, భార్య, పిల్లలు దేవుడి కొరకు బ్రతుకుతారు, అక్కడే చచ్చిపోతారు. ఒక మిషనరీ మాట్లాడుతూ చెప్తున్నాడు, యూపీలో కొన్ని వేరే డిస్ట్రిక్ట్లో ఒక 4 డిస్ట్రిక్ట్ల మధ్య పరిచర్య నిలబడ్డారు. ఆ 4 డిస్ట్రిక్ట్లో భార్య భర్తలు ఇద్దరు ఉన్నారంట. అయోధ్య నుంచి ఆయన వెళ్ళారు. అయోధ్య పక్కన ఉన్న 4 డిస్ట్రిక్ట్ నుంచి, ఆ 4 డిస్ట్రిక్ట్లో ఇద్దరే విశ్వాసులు, ఆయన భార్య. సంవత్సరాల తరబడి వారు పరిచర్య అక్కడ చేస్తూనే ఉన్నారు. చూడండి, మీ చుట్టూ ఎంతమంది ఉన్నారు కదండి, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఎటు చూసినా, ఎటు మాట్లాడినా, ఎక్కడ తెలిసినా కొట్టేవారు కానీ, తిట్టేవారు కానీ, చంపేవారు కానీ, వారికి కావలసినవి ఇచ్చేవారు కానీ, పుచ్చుకునేవారు కానీ. చూసారండి, ఆ 2 భార్య భర్తలు నాకు చాలా సవాల్తో అనిపించింది. నాకు
ఆ 4 జిల్లాల్లో ఇద్దరు విశ్వాసులు ఉన్నారు. సంవత్సరం తరబడి వాళ్ళు పరిచర్య చేస్తున్న ప్రభు కొరకు అనేక ఆత్మలు సంపాదించాలి అని నిలబడుతున్నారు. అనేక మంది సేవకులు వాళ్ళు వెళ్ళి అనేక ప్రాంతాల్లో, భాష తెలియని ప్రాంతాల్లో, తెగల మధ్య, కొండ ప్రాంతాల్లో, కొండ తెగల మధ్య దేవుడు పరిచర్య చేస్తూ ఉన్నారు. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇస్తూ ఉన్నారు. చదువు లేని వారికి చదువునిస్తూ ఉన్నారు. విద్య లేని వారికి విద్యను అందిస్తూ ఉన్నారు. ఆరోగ్యం కావాల్సిన వారికి, అనారోగ్యంతో ఉన్న వారికి అనారోగ్యాన్ని వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు. ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఇస్తూ ఉన్నారు. దేవుడి కొరకు ప్రారంభించబడిన పరిచర్య. అందుకే ఈరోజు కొన్ని వేల మందికి ప్రభావితం చేసేవారుగా ఉన్నారు. కొన్ని వేల మంది, 4,000 మంది సంఘం కాదండి, 4,000 మంది సేవకులు. హల్లెలూయా. 4,000 మంది సేవకులను వాళ్ళు తరిపి చేశారండి. అంత గొప్ప పరిచర్య. ఇద్దరు వ్యక్తులు 50 రూపాయలతో ప్రారంభించారు. వాళ్ళు 50 రూపాయలతో ప్రారంభించారు. ఈరోజు అనేక మంది వారు కదిలిస్తున్నాడు. నువ్వు కాదు ఇంకొకరు ప్రభు తన కార్యం ఎలాగైనా జరిగించుకుంటాడు. అందులో ఎవరు ప్రాముఖ్యంగా నిలబడుతున్నారా? ఇది నాది, ఇదిగో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, ఇదిగో దేవుడు ఈ స్థితి దేవుడు నాకు ఇచ్చాడు. అది మనకు కలిగిన భోగాలతో వెళ్ళిపోతుందా? గుర్తుపెట్టుకోండి. మన అవసరమా అనే ప్రశ్న వేసుకోండి. ఆ అవసరాన్ని డైరెక్ట్గా మనం వెళ్ళడం, అవసరాన్ని తీర్చుకోవడం వచ్చాడు. మనం చూస్తూ ఉంటే మన కళ్ళు అన్నీ కావాలనిపిస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. దేవుడి సన్నిధిలో మనమందరం కూడా మేలు చేయగలిగిన వారికి మేలు చేయకుండా, దేవుడు మేలు చేయగలిగే స్థితిలో, ఎంతో కొంత మేలు చేయగలిగే స్థితిలో దేవుడు మనల్ని పెట్టాడు. ఆ మేలు చేయకుండా మనం చేయడానికి తీస్తున్నామా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. మనందరి విషయంలో ప్రభు గద్దిస్తున్నాడు. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. యేసుక్రీస్తు అనే పేరు తెలియని వారు, పేరు తెలియని ప్రాంతాల్లో భయంకరమైన ప్రజలు, భయంకరమైన పరిచర్య. దేవానికి వందనములు, స్తోత్రములు నాన్న. కృపగల మా తండ్రి, ప్రేమగల మా దేవ, నీ కృపగల హస్తాలకి, దయగల హస్తాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాన్న. హల్లెలూయా. ప్రార్థించేద్దాం ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా? నా ప్రేమను చెబుతారా? వెళతారా? నా ప్రేమను చెబుతారా? రోజు ఒక తీర్మానం చేద్దామా? ఎవరైనా ప్రభా, మేము వెళ్ళలేని ప్రాంతాలయ్యా, మేము చూడలేని ప్రాంతాలు ప్రభా, ఈరోజు మేము నిలబడడానికి సహాయం చేయండి. ఆ ప్రాంతాలకి దాబా ఈ సహాయం మేము నిలబడుటకు దాబా, ఈ పరిచయకు నిలబడుటకు తండ్రి ప్రభా, దేవుని యొక్క రాజ్యం కొరకు నిలబడుటకు దాబా సహాయం చేయండి ప్రభా. ఆ మోషే చేతులు ఎలాగైతే పట్టుకున్నారు వారు, పరిచయలు దీపించబడితే, సేవకులు దీపించబడితే, దేవానికి వందనాలు. సేవ విస్తరించబడితే, వ్యాపారస్తు దీపించబడితే, వ్యాపారం విస్తరించబడితే, ఓ దేవా సేవకులు దీపించబడితే, సేవ విస్తరించబడితే, దేవా సహాయం చేయండి అయ్యా. ఆ పరిచయలు దీపించడానికి
దేవా ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణము నువ్వు నిలబెట్టావు దేవా. ఆ రాజ్యమును, ఆ కుటుంబమును, ఆ సేవకును దేవా నువ్వు వాడుకున్నావు, నువ్వు నిలబెట్టావయ్యా. ఈరోజు దేవా మేము నిలబడాల్సిన సమయం వచ్చిందయ్యా. మీ నిలబడాల్సిన సమయం వచ్చింది, మీ ఇవ్వాల్సిన సమయం వచ్చింది, మీ పోరాడాల్సిన సమయం వచ్చిందయ్యా. ప్రభా ఇవ్వగలిగే స్థితిలో దేవా నువ్వు మమ్మల్ని పెట్టావు నాన్న. తండ్రి అది ఇచ్చే వారికి పొందనివ్వకుండా దేవా మా చేయి వెనక్కి తీయకుండా తండ్రి ప్రభా దేవా మా హృదయము విశాల హృదయముతో, క్రీస్తు అనే హృదయముతో అది మిళితమవుతూ ముందుకు వెళ్ళుటకు దేవా సహాయం చేయండి నాన్న. యేసయ్యానికి స్తోత్రములయ్యా. ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. యెహోవా నామానికి మహిమకరముగా ఆశీర్వాదకరంగా ఈరోజు ఈ ప్రార్థనలో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా నేను సైతం ఒక తీర్మానం చేసుకుంటాను. ఈరోజు ఒక తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ సేవ దీవించబడితే, ఆ సేవకుడు దీవించబడితే సేవ విస్తరించబడుతుంది. ఇంకా అనేక మందికి, అనేక ప్రాంతాలకి, అనేక జిల్లాలకి, రాష్ట్రాలకి మనము సహాయం చేసేవారుగా, పరిచర్య పంపించేవారుగా, సేవకులు లేపేవారుగా, సేవకులు బలపరిచేవారుగా ఈరోజు దేవుడు నన్ను మమ్మల్ని వాడుకోండి కాక. దేవానికి వందనములయ్యా. అటు రీతిగా దేవ నన్ను వాడుకోండి నాన్న. అటు రీతిగా నేను నిలిచి ఉండడానికి దేవా సహాయం చేయండి రాజా. దేవానికే స్తుతులు చెల్లిస్తున్నాము, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాన్న. తండ్రి దేవ మీరు బలపరచండి అయ్యా, కృప చూపండి తండ్రి ప్రభా. ఈ నామమునికే మహిమకరముగా ఆశీర్వాదకరముగా తండ్రి జరుగుతున్న పరిచయలో దేవా మీకు కూడా పాలు భాగస్తులు అవుతూ నిలబడుటకు దేవా మీరు కృప చూపి బలపరిచి నడిపించమని మహిమాఘనత ప్రభావాల్ని ఆరోపిస్తూ యేసు క్రీస్తు సర్వశక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ఈ ప్రార్థనకి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.